జ్యోతమ్మ ఎలా ఉందో ఏంటో అని చెప్పి కుట్టి ఇంటి దగ్గర అన్నం తినకుండా అలా బయట కూర్చొని బాధపడుతుంది. అది చూసి సింహాద్రి అయితే, ఏంటమ్మా ఎందుకు అలా సోంచాయిస్తున్నావు అని చెప్పి అంటాడు. అది కాదు నాయన, అక్కడ జ్యోతమ్మ ఎలా ఉందో ఏంటో అని చెప్పి అంటే, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి జ్యోతమ్మని కలిసి 4 మాటలు మాట్లాడి తనకి ఎలా ఉందో తెలుసుకొని రా అమ్మ, నేను మీ అమ్మ చెప్తానులే అని చెప్పి అంటాడు. సరే నాయన, నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి ఆనంది అయితే వాళ్ళ నాన్న దగ్గర నుండి అక్కడికి జ్యోతమ్మ దగ్గరికి వెళ్తుంది. జ్యోతమ్మ ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు ఇప్పుడు పర్వాలేదు కుట్టి అని చెప్పి జ్యోతమ్మ అంటుంది. జ్యోతమ్మ, ఈ టైంలో సరైన బలమైన ఆహారం తీసుకోవాలి, ఉండు నీకు ఇప్పుడే రాగి జావ చేసి తీసుకొని వస్తానని చెప్పి కుట్టి అయితే వెళ్తుంది. ఇక రాగి జావ తీసుకొని వస్తుంది. జ్యోతమ్మ, ఇదిగో ఈ రాగి జావ తాగు అని చెప్పి అంటే, ఇలా ఉన్నాయి కుట్టే, నేను తర్వాత తాగుతానులే అని చెప్పి జ్యోతమ్మ అంటుంది. అది కాదు, నువ్వు ఇప్పుడే తాగాలి అని చెప్పి అంటుంది. ఇక అక్కడి నుండి హైమవతి లేస్తుంది. కుట్టి కూర్చొని జ్యోతమ్మకు దగ్గరుండి ఆ రాగి జావను అయితే తాగిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న జీవన అయితే కోపడుతూ చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటి మా అమ్మకు నువ్వు తాగించడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి సూర్య, హైమ అయితే అలా చూస్తూ మౌనంగా సంతోషంగా ఉంటారు. ఇక జ్యోతమ్మ, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానులే అని చెప్పి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.